ఏపీలో ఎప్పుడు ఏదో ఒక పంచాది అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు ఎవరో ఒకళ్ళు రోడ్డు ఎక్కుతూనే ఉంటారు. ఉద్యోగాలు చేసుడు తక్కువ, ధర్నాలు నిరసనలు చేసుడు ఎక్కువ అన్నట్టే తయారైంది ఇప్పుడు ఏపీలో ఉద్యోగుల పరిస్థితి. మొన్నటి దాకా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు, ఇక ఇప్పుడు ఆశా వర్కర్లు. అట్లా వాళ్ళు చల్లబడ్డరో లేదో ఇట్లా ఎంబట్లనే ఇల్లు రోడ్డు ఎక్కిర్రు. ఇక పంచాది ఏందో చూద్దాం పారు. నిన్న మొన్నటి దానిక ఏపీలో అంగన్వాడీ అక్క చెల్లెళ్ళ లొల్లి నడిచింది. వాళ్ళట్టుండగానే మున్సిపాలిటీల పనులు చేసేటి సాఫ్ సఫాయి కార్మికులు గలమెత్తారు. అట్టాళ్ళు జనంతా నిమ్మలం అయ్యో లేదో ఇప్పుడు అక్కల తొవ్వలనే చెల్లెళ్ళు అన్నట్టు అంగన్వాడీ పంతులమ్మల తొవ్వలనే ఆశా వర్కర్లు రోడ్డెక్కిర్రు ఏపీలా. వాళ్ళకున్న తిప్పల్ని సర్కారులే తప్పి వాళ్ళని ధర్నాలకు దిగిర్రు. ఆశా వర్కర్లకు ఎంతో కొంత కొద్దిగా జీతం పెంచాలని, వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, చనిపోతే ఒకరికి అర్హులైనటువంటి వాళ్ళకి ఆశలుగా తీసుకోవాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, అలాంటి తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపించారు. అగనాట ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని చలో విజయవాడ కార్యం పెట్టుకున్నారట అక్క చెల్లెళ్ళు. అందుకనే ఎట్టన చేసి కార్యాన్ని భగ్నం చేయాలని మాపుకు మాపే వాళ్ళ రాష్ట్ర నాయకురాల్ని పట్టుకపోయి ఎక్కడ పెట్టిలో కూడా తెలియదు అంటున్నది ఈ అక్క. అట్ట ఏలూరు జిల్లాకేంచి విజయవాడకు పోయేటి ఆశా వర్కర్లని నడిమిట్లనే అడ్డం తిరిగి ఆగబట్టిరు పోలీసులు. అంతేకాదట ఎవరిని ఇంట్లోకేంచి బయటికి రాకుండా ఎక్కడోళ్ళని అక్కడనే ఇళ్లలోనే పెట్టి తాళాలు పెట్టిరట. అంటే గృహ నిర్బంధాలు చేసిరు అన్నట్టు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడు, గుంటూరు జిల్లాలున్న మంగళగిరిలో పోలీసులకు ఆశా వర్కర్ అక్క చెల్లెళ్లకు నడుమ పొట్టు నడిచింది లొల్లి. రోడ్ల మీద ధర్నాలకు కూసున్న అక్క చెల్లెళ్లను కాళ్ళొగలు లెక్కలొగలు పట్టుకొని గొర్రె గుంజుకపోయి బండ్లేసిరు. ఇగో గీడ చూడు ఎట్ట గుంజుకపోతున్నారా పోలీసు. ఇగో గీడ ధర్నాల కూసున్న గీ అక్కను 2 కాళ్ళు చెరొగలు పట్టుకొని ఎట్ట గుంజుకపోతున్నారో. అట్టగాళ్ళు చేస్తున్న ధర్నాల నీళ్లు నిప్పులు లేక కొంతమంది కళ్ళు తిరిగి అడ్డం పడ్డదాట. బువ్వకు బుగ్గికి ఎడబాసి సమస్యలు పరిష్కరించాలని సర్కారులతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నాం అంటున్నారు అక్క చెల్లెళ్ళు. చూడాలి మరి ఇలా పంచాయతీ ఎన్నడు తెగుద్దో ఏందో అనేది గాని ఎప్పుడు ఏదో పంచాయతీతో ఏపీలో ఎవరో ఒకరు రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు కదా ఈ నడుమ.